అందరికీ నమస్తే. మంచిగున్న రానుల్లా ఇయాలైతే బొచ్చడి ముచ్చట్లున్నాయి. మరి ముచ్చట్లకు ముందు నెతికి తెలియుద్దాం పాండ్రి. అసెంబ్లీ కాడ గంగన్న వేసిండు లొల్లి, తిట్టుట్ల క్రాసింగ్ ఎత్తాండు లిమిట్లు. తిప్పలు తీరుతున్నాయా లేదా అనే ముచ్చటి మీద ఒక్కరు మాట్లాడితేనే ఒక్క నికార్సన నాయకుడు ఒక్క ముచ్చట తీస్తలేరు. అసెంబ్లీలో నడిచింది వారు, గులాబీ పార్టీ వాళ్ళు వేసిండ్రు వాకౌట్. పొట్టు పొట్టు కొట్టుకుండ్రు తాత అక్క, పోలీసోళ్ళున్న భయపడరు ఇల్లు పక్క. చెట్లకు నీళ్ళ బాటిల్ కట్టిండు డ్రైవర్ అన్న, వాటికి వెయ్యాలంటుండు ఈ చిన్న సాయం అన్న. ఈ చెయ్యితోటి దానం చేస్తే ఆ చెయ్యికి తెలియద్దు. ఈ దిక్కు వేసిన మంచి పని ఇంకో దిక్కులు సుతం చూడకుండా వేయాలి అంటారు. అంతేకాదు దొంగతనాల సుతం గంతే తెలివిగా వేయాలి. ముసుగు వేసుకుంటారా, సిసి కెమెరాలు పలగొడతారా, దొరకకుండా ఇకమట్లు ఎత్తరా, పోలీసులకు దొరకకుండా కవరింగులు ఎత్తరా, ఏం చేసినా ఎట్లా చేసినా మొత్తం మీద దొంగతనం వాళ్ళ టార్గెట్. దొరకకపోవడు వాళ్ళ కిస్మత్ కదా. కానీ గీళ్ళు పూర్ దొంగలున్నట్టుండ్రులా. రైట్, ఏం కావాలమ్మా? కమ్మల, బొట్టు పిల్లల, గోర్ల పెంట, చైన్ల, నక్లెస్లా ఏం కావాలి చెప్పురు అని అమ్మటం అమ్ముతే కొనటెళ్ళదో ఉత్తురు. అరే మందకు మందే వచ్చిర్రు, జర సూసుల్లో పాపం ఒక్కతే ఉంది అమ్మటామే. జర ఓలెన్కోలు అడుగుర్రి, ఒక్కతే చూపెట్టాడు కట్టమైతే అనేటట్టుంది కదా సీను. గిటు సంకల పిల్లనేసుకుని ఉంది చూడు ఇంకో ఆమె. వెనకపట్లు ఇద్దరున్నారు కదా, అందుకోయే గద్ది మనం చూద్దాం, పాపం ఒక్కతే ఎంతకని చూపుతుంది, నచ్చిద్దరు అడుగుదాం అని సక్కటి సుక్కలు పని తగ్గించే పని చేస్తారు అనుకుంటుర్రా. లే పనివంతులు కాదు దొంగలాళ్ళు. తీయే ఎవ్వలేరు, కౌంటర్ మీద పెద్ద మనిషి కూర్చోలే, కొనితందుకు ఎవరు వచ్చినట్టుర్రు. వాళ్ళు అటుకుంటే మనం ఇటు మన పని చేసుకుందాం అని మంచిగా దొంగతనం చేస్తారు గీ అక్కలు. ఈమె ఎత్తే ఆమె కూరల సంచులు ఎత్తాంది, కాళ్ళల్లో పిల్ల అడ్డం వంచినట్టు ఈ సంకల పిల్లగాడింది. అరే నువ్వు దిగురా అని దించి డబ్బు అందుకొని ఏమున్నాయో చూస్తలేదు, ఎంబడే తెచ్చుకున్న కూరల సంచులు వేసింది. కథ మళ్ళోటి రైట్ అది సుతం వేసింది. మళ్ళీ మధ్యలో పిల్లగాడు అటు ఇటు పోతున్నట్టు కవరింగ్, ఆన్ని ఎత్తుకుంటున్నట్టు సరదుతున్నట్టు వెనక దేవులాడుతున్నట్టు కలరింగ్ ఇచ్చుకుంటేనే దొంగతనం చేస్తుంది అక్క. బుర్ర వాడింది కానీ సీసీ కెమెరా ఉందని కండ్లు యూతలేవైంది. ఆఖరికి చూడుర్రి, మళ్ళా డబ్బల లైన్ లేదని డౌట్ రాకుండా ఈ లైన్లో ఉన్న డబ్బను అనుమానం రాకుండా కింద పెట్టింది. కథని నడుర్రిగా అందరికందరు పోతురుగా, ఒక్కరు సుతం రూపాయి నాను కొనలేదు. ఈ వరదాకా ముందటున్నోళ్ళు కొనుడయ్యేదాకనే మన పని, వాళ్ళదైతే మన పని సాగదన్నట్టు దొంగతనం చేసి రీలు కానీ వాళ్ళు వీళ్ళు అంతొకటే. అందరికందరు వచ్చి కొందరు కొన్నట్టు యాక్టింగ్ చేస్తే ఇంకిందరు దొంగతనం చేసిర్రు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం వాసవి కలెక్షన్ దుకాణంలో 18,000 రూపాయల నగలు వేయినాయి. కానీ మస్తు పూర్ దొంగలున్నట్టుండ్రుల గీళ్ళు. సీసీ కెమెరా ఉండంగా బల వేసిరిపో దొంగతనం మందకు మంది వచ్చి. ఏటన్నా దూరం ప్రయాణాలు వేయాలంటే జర జర్నీ ఎక్కువైతేనే సాల్ అవుతుంది. ఏమిటికింత దూరం, ఎందుకు అంత దూరం ప్రయాణాలు అంటారు. అది సుతం మళ్ళీ ఏసీ కార్లు, ఏసీ బస్సీలు, ఏసీ ట్రైన్లలో పోతున్నాయి. మరి మనం ఊరికేంచి పక్కూరికి పోవాలన్నా, ఉత్త కూరగాయల మార్కెట్కు పోవాలన్నా సుతం నడుచుడే. బండ్లు లేవంటే అబ్బో ఊహ సుతం భయపెడుతుంది కదా. మరి చూడుండ్రేంది. పోలవరం జిల్లా రంపచోడవరం దేవీపట్నం మండలం బడిగుట ఊరు ఇది. రోడ్డు సవలతు లేదు, రావాలన్నా పోవాలన్నా దవాఖాన చూపెట్టుకోవాలన్నా నడవాలి, కొండలు గుట్టలు ఎక్కాలి, వాగులు వంకలు దాటాలి. తరాలు మారుతున్నాయట గాని బడిగుంట ఊళ్ళుండే గిరిజనుల తిప్పలైతే తీర్తలేవట. 200 మంది ఉండే గీ ఊర్లే 100 ఓట్లు ఉంటాయి. మరి ఓట్ల కోసమన్నా ఇన్ని దినాలు పాత సర్కారులు రోడ్డెత్తరు అని ఆశపడ్డరట, కానీ రాలేదట ఊరు.
అందుకే కొత్త సర్కార్ వచ్చినాక పవన్ సార్ తానికి తీసుకపోతే పాయిదా అవుతుందని ఊరోళ్ళంతా ఏకమై మమ్మల్ని అందరితోటి మమేకం చేయుండ్రి సార్లు, మా ఊరికి రోడ్ డేపేయుండ్రి అని అడుగుతాండ్రు ఊరోళ్ళు. బడికి పోవాలన్నా, గుడికి పోవాలన్నా, అంగన్వాడి కేంద్రం పోవాలన్నా, దావకాన్ పోవాలన్నా సుతం రోడ్డు లేదట. ఎటు పోవాలన్నా కొండలు గుట్టలు ఎక్కుకుంటా 3 కిలోమీటర్లు నడితేనే అన్ని దొరుకుతాయి. లేకపోతే నిలారముండుడేనట. పానాలు మంచిగా లేకపోయినా గర్భిణీలకు అయినా రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి పట్టుకొని పోవాలంటే కత్తి మీద సామే. చిన్న పిల్లగాళ్ళు వాగు దాటాలి, ఉర్రెలు ఈదాలి అన్నట్టే వెనుకొకలు ముంగటొక్కలు ఉండి కాలువలు దాటియాలి. పోంగా బడి బట్టలు నాంతాయి, పిల్లగాళ్ళు దడతారు. ఆనకాలం అయితే చెప్పరా అని తిప్పలు అనుకోండ్రి. పవన్ కళ్యాణ్ సార్ మాకు రోడ్లు వేయండి, మాకు స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది, మాకు బ్రిడ్జి వేయేస్తే మేము ప్రశాంతంగా స్కూల్కి వెళ్తాం. పిల్లలు ఎంత ముద్దుగా చెప్పిండ్రు కదా. ఖచ్చితంగా పవన్ సార్ తానికి ఈ ముచ్చట చేరితే మీకు సవలతు ఎంపటి ఎత్తాడు. ఒకళ్ళ పానానికి ఏమన్నా అయితేనే కుటుంబాన్ని ఆదుకునే సారు ఊరంతా ఇబ్బంది పడతాండ్రు అంటే ఊకుంటాడా? అస్సలు ఊకోడు. ఎంబటే యాక్షన్ తీసుకొని మీకు కావాల్సిన సవలతు ఎత్తాడు అంటాండ్రు సార్ ఫ్యాన్లు, జనసేన కార్యకర్తలు. అయితే ఈ ముచ్చటను ముందుగానే సబ్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ల తానికి తీసుకొని పోయిండ్రట. తిరగంగా ఓసారి రోడ్డు శాంక్షన్ చేసిండ్రట. కానీ అటవీ శాఖ పెద్ద సార్లు క్లియరెన్స్ ఇయ్యలేదట. అందుకే పవన్ సార్ తానికి తీసుకుపోతాండ్రు ముచ్చట్ను. కిందున్నోళ్ళు చక్కగా పని ఎత్తి ఇట్లా పెద్ద సార్ల దాకా చిన్న ముచ్చట్లు ఓవు కదా అంటాండ్రు ఇంకిందరు. ఏదేమైనా వీళ్ళకు చెప్పున రోడ్డు అత్తే మంచిగుండుల్లా. చేతులు గాళ్ళంక ఆకులు పట్టుకుంటే ఏమత్తది అన్నట్టు ఎండాకాలం వచ్చినాక నీళ్లు లేవు అంటారు దొరకకపోతే. అయినా ఒక్కలన్నా చెట్లు పెంచుతాన్రా, ఉన్న అడవిని కొట్టేయకుండా ఉంటాన్రా? ఏడ చూసినా అడవిడోళ్ళే అన్నట్టు అయింది. మీద మెరుగులు లోపట పురుగులు అన్నట్టు రోడ్డుకున్న జంగలి మాత్రం మందంగా ఉంటే లోపట చెట్లే ఉండే కొన్నింటి కాడ. కానీ ఈ అన్నను చూడుండ్రి, చెట్లను ఎంత మంచిగా కాపాడుతాండో. అడవి అన్నారు, కాపాడు అన్నారు. సూతే చెట్లున్నాయి, చెట్లకు నీళ్ళ డబ్బలు కట్టిండ్రు అనుకుంటాన్రా? అవుగా చెట్లకు డబ్బలు కట్టింది ఓ అన్న. ఎండాకాలం వచ్చింది, నీళ్లు లేకపోతే ఎండిపోతాయని ఇట్లా ఇకమతి వేసి చెట్లకు డబ్బలు కట్టి అందులో నీళ్లు వత్తాండు. దారెంబడి పోయేటోళ్ళు సుతం అందులో నీళ్లు వస్తే ఒక్కో బొట్టు అడుచుకుంటా చెట్టుకు నిత్యం నీళ్లుంటాయి అంటాండు అన్న. తిరుపతి విమానాశ్రయంలో గీ ముచ్చట. నిత్యం వేల మంది ప్రయాణికులతోటి కలకలలాడే జాగిది. కానీ పచ్చదనం లేదు. ఎండకు చెట్లు ఎండిపోతున్నాయి. పట్టించుకోవాల్సిన వాళ్ళు పక్కకెట్టిండ్రు. నిమ్మకు నీరెత్తినట్టు చెట్లకు నీళ్ళే వత్తలేరు. అందుకే ఎవలో పోసేదేంది, ఎవరినో పోయుండ్రి అని చెప్పేదేందని గీ టాక్సీ డ్రైవరు అన్ననే గీ పని పెట్టుకొని చెట్లకు ఖరాబైన నీళ్ళ డబ్బాలు కట్టి అందులో నీళ్లు పోసి పెట్టిండు. కుదిరితే తొబ్బెంబడి పోయేటోళ్ళు మీ బాటిల్లో ఉన్న నీళ్లు పోసి పుణ్యం కట్టుకోండ్రుల్లా. మన పనులు ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారు. కానీ ఫ్రీగా ఉండే గ్యాప్లో ఒక బకెట్ నీళ్ళు పోసి ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, దానికి హోల్స్ పెట్టి పెద్ద హోల్ పెట్టి కింద చిన్న హోల్ పెట్టినాము. పైన పెద్ద హోల్ వాటర్ పోస్తే అది పింటుపై ఇంకో డ్రాప్గా చెట్టుకు పడుతూ ఉంటుంది. ఒక డ్రాప్ వాటర్ పడినా దానికి కొంచెం ఆనందమే. అసలు ఎండిపోయే దానికన్నా ఒక డ్రాప్ పడినా ఆనందమే. అట్లా వచ్చిపోయే గ్యాప్లో ఒక సెకండ్ ఒక వాటర్ బాటిల్ నీళ్ళు. నాతో పాటు 85 మంది తలా ఒక్కొక్క చెట్టు తీసుకున్నా 85 చెట్లు హ్యాపీగా బతుకుతారు. మనం బతుకుతాము, వాటిని బతికిస్తాము. ఇది కొంచెం ఆలోచించుకుని అందరూ నీళ్లు పోయాల్సిందిగా కోరుతున్నాం. డ్రైవర్ షాకిర్ అన్న ఖాళీ డబ్బాలకు రంధ్రాలు వేసి అందులో నీళ్లు నింపి బిందు సేద్యం చేసుకుంటా చెట్లకు పానం పోతాండు. ఆయన పని కాదు, ఆయన జాగ కాదు. టాక్సీ డ్రైవర్ విమానాశ్రయంలో ఇంత మంచి పని చేసుడుతోటి అంతా మెచ్చుకుంటాండ్రు. విమానాల జాగల చెట్లను కాపాడేందుకు, మొక్కలను పెంచేందుకు మస్తు పైకం వత్తది. గార్డెనింగ్ టెండర్లు తీసుకున్నా, పని చేసేటోళ్ళున్నా ఒక్కలన్నా చెట్లకు నీళ్లు పోత్తలేరు. కానీ ఈ డ్రైవర్ అన్న పోతాండు నీళ్లు. టెండర్లు పిలుస్తారు, మనుషులు ఉంటారు గాని అవి కాగితాల మీద చూపేతందుకేనా? ఓ డ్రైవర్ అన్న చేసే పని ఆడున్నోళ్ళు ఎందుకు ఎత్తలేరంటే సప్పుడెక్క ఉంటాండ్రు గాని సమాధానం చెప్తలేరట. ఈ కాన్నుంచైనా అందరూ పట్టించుకొని చెట్లకు నీళ్లు పోయాలి అని అనుకొచ్చిండ్రు డ్రైవర్ అన్న పని మెచ్చినోళ్ళు. సరే గాని ఇంటి ముంగట షిప్పలా నీళ్లు పెట్టుండ్రి మీరు సుతం. కాకులు, పావురాలు, పిట్టలచ్చి నీళ్లు తాగిపోతాయి, ఎండాకాలం కదా.
పోలీసార్లను చూస్తే గూబులు పడతారు. వాళ్ళు ఆడికేంచి అత్తాండ్రంటేనే ఈడనే అలర్ట్ అవుతారు దొంగలు. తప్పులు చేసినోళ్ళు దొరకకుండా ఉండేటందుకు మస్తు యాక్టింగ్ చేస్తారు కూడా. కానీ వాళ్ళ ముందే కొట్టుకుంటారా అంటే అవు మేం కొట్టుకుంటాం అంటాండ్రుగా గీళ్ళు. ఏ ఎడిటర్ అన్నా వేసుకోవే విజువలు. తగ్గేదేలే అన్నట్టు ఇద్దరు కలవడి ఎగవడి జుట్టు పట్టుకొని మరీ కొట్టుకుంటాండ్రు కదా. భూమి నాదంటే నాదని అని ఇద్దరు కొట్లాట పెట్టుకుండ్రు. ఈ భూమి నాది, నా తన రికార్డులున్నాయని ఈమె మాట. లేదు అది నాది, 40 ఏండ్లకించి ఉంటాను నేను, అది నాదే అని ఈ పెద్ద మనిషి మాట. మొత్తం మీద భూమి ఎవల్దో తెలుసుకోండ్రి, కాగితాలు దేండ్రి, అచ్చి పోలీస్ స్టేషన్ లో మాట్లాడుండ్రి అంటే అక్కసై అన్న నై నై అంటాండు పెద్ద మనిషి. పోలీసోళ్ళ ముందటనే ఆడామెను కొడతాండు. ఈమె సుతం హుషారుగా ఈడియో తీపిచ్చింది. ఎంటికలు పట్టుకొని గొర్ర గొర్ర గుంజుకుండా పోతాండు తాత. ఇడ్స్పెట్టు అంటే నువ్వే ముందుగా ఇడ్స్పెట్టు, అటెనక నేను ఇడ్స్పెడతా అని చిన్న పొరగాన్లు షాకెట్ల కోసం కొట్టుకున్నట్టు కొట్టుకుంటాండ్రు ఇద్దరు. అయినా పోలీసోళ్ళు ఆడనే ఉండ్రు. వాళ్ళు ఉండంగానే గీ పంచాయతీ ఏందో ఏమో. పోలీసోళ్ళు అంటే భయం లేదు, వాళ్ళ ముందే కొట్టుకుంటానమని లెక్కలేదు. ఇద్దరిని పట్టుకొని పోయి జైల్లో ఏయుండ్రి అంటాండ్రు కొందరు. కానీ తప్పేవాళ్ళో ఆ జాగేవాళ్ళో గాని గీలోలి మాత్రం చిత్రంగా ఉందుల్లో. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొఠాల అనే ఊళ్ళో అయింది ముచ్చట. విశ్వేశ్వరి అనే టామె మీద నాగరాజు అనే గీ పెద్ద మనిషి చేసిండి ఇట్లా లొల్లి. కోర్టు ఆర్డర్ ఉందట, కాగితాలు ఉన్నాయట. అయినా భూమిని కబ్జా చేస్తాండు అని విశ్వేశ్వరి మాట. కానీ 40 ఏండ్ల సందు ఉంటాన్న, అది నాది అని ఆధారాలు చూపకుండానే మాట్లాడుతాండు నాగరాజు అనే పెద్ద మనిషి. మరి పోలీసుల ముందటనే గిట్ల కొడితే ఇక వాళ్ళు లేకుంటే ఇంకెంత కొడతాడు. ఇంత కోపంతో చంపుతాడు అనబట్టే ఇంకిందరు. ఏందో సార్లు గీ ముచ్చటేదో ఓ కొలిక్కిదేండ్రి. ఎలా రేపట్ల భూములు జాగల కోసం చంపుకుంటాండ్రు కొందరు. అందుకే పైలన్ సార్లు చేతులు గాల్లంక ఆకులు పట్టుకుంటే ఏం రాదు అని చెప్తాండ్రు కొందరు. మనతోటి బస్సులో కూసోని ఎవరన్నా సెలబ్రిటీలు ప్రయాణం చేస్తే మంచిగా ఉంటుంది కదా. వాళ్ళతోటి ఫోటోలు ఇగ్గుడు సెల్ఫీలు తీసుకున్నాడు ఇదే ఉంటుంది కదా తొవ్వెంబడి. ఇక పిరి బస్సులో పోతాన్రా ఆడోళ్లకు ఏపీలా తెలంగాణలో ఫ్రీగానే అయింది. కానీ ఇంకిందరికి సుతం పిరి పెట్టిండ్రు ఏపీ సర్కారోళ్ళు. మరి అదేంది, ఎవరు బస్సులో పోతాండ్రు అనేది అన్నీ చూద్దాం పాండ్రి. రైట్ పోని బస్సు కదలనని కండక్టర్ అంటే డ్రైవర్ తోలుతాండు. అందరు ఎక్కిర్రా లేదా అని చూసుకొని మరి ముందుకు వెళ్తాండు డ్రైవర్ అన్న. ఇక ఏపీ తెలంగాణలో పిరి అయింది కదా ఆడోళ్లకు బస్సు. ఇక నుంచి దివ్యాంగులకు సుత పిరి అంటాండ్రు. దివ్యాంగ శక్తి పథకం చాలు చేసిండు ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు సారు. దివ్యాంగులందరూ ఇక నుండి పైసలు ఇవ్వకుండానే పూకట్టనే బస్సులు ఎక్కచ్చన్నట్టు. అగో గిడ చూడుర్రి, ఏపీ సీఎం చంద్రబాబు సారు, చిన్న సీఎం పవన్ సారు, మంత్రి లోకేష్ సార్లు సుత ఉన్నారు. మంగళగిరి బస్టాండ్ తాన దివ్యాంగులతోటి ఈ సారు సుత బస్ ఎక్కి ప్రయాణం చేసిరన్నట్టు. ఇక మంగళగిరికెంచి పెనుమాక దాకా పోయిర్రు పెద్ద సీఎం అలాగే చిన్న సీఎం సార్లు. ఇక వాళ్ళతో కూర్చొని పథకాలు అందుతున్నాయా, సౌలతులు చక్కగా ఎత్తుండ్రా లేదా అధికారులు, ఇక సంక్షేమ పథకాల మాట ఏందనేటి అన్ని అడిగి తెలుసుకున్నారు బస్సు ఎక్కిన వాళ్ళను. 2 తెలుగు రాష్ట్రాలలో మహిళలకు పిరిగిన బస్ ఎక్కే సౌలత్ చేసిర్రు. కానీ ఇప్పుడు దివ్యాంగుల సుత పిరిగి ఎక్కచ్చు అన్నట్టు. ఇక ఇన్నొద్దులు కొంత టికెట్ ధర కట్టాలి, కానీ ఇప్పుడు 0 టికెట్ అన్నట్టు. మొత్తం మీద దివ్యాంగ శక్తి పథకం చాలు చేసి బస్సుల ప్రయాణం చేసిరు ఈ సారోళ్ళు. ఇక అట్లన్నా తిప్పలు తెలితే తీర్రి. ఇక మరి ఎండాకాలంలో ఎండ కొడితే బస్సుల ఆనకు లోపలికి నీళ్ళు వస్తాయి. ఇక ఈ సమస్యలు తెలిసి ఆడిన సుత ఏందన్న కొలిక్కి తెస్తారో రేపో మాపు చూడాలి. ఇక గిదిగిట్లుంటే ఈ ఎమ్మెల్యే సార్ చూడుర్రి, బస్సులను నడిపిండు. ఓరంకి నుండి కంకిపాడు దాకా దివ్యాంగుని ఎక్కించుకొని బస్సు నడిపిండు బోడ ప్రసాద్ సారు. రేవంత్ రెడ్డి సారు ఢిల్లీ పోయిండు. అటు అసెంబ్లీ ఏమో వేడి మీద ఉంది. గులాబీ పార్టీ వాళ్ళు వాకౌట్ వేసిండ్రు. ఇలా రాజకీయం జోరు అందుకుంది పో. మరి పోదామా మొత్తం తెలుసుకునేటందుకు? చెలో అసెంబ్లీ.
ఇక అసెంబ్లీ ముచ్చట పెద్దగా ఉంది కానీ ముందుగాలైతే ఢిల్లీ పోయిన రేవంత్ రెడ్డి సార్ గురించి చెప్పుకుందాం. ఇది 65సారి రేవంత్ రెడ్డి సార్ ఢిల్లీ పోవుడు. అయితే ఢిల్లీ పోయిన సార్కు రోజా మేడం కనిపించింది. ఇద్దరు షేక్ అండిచి ముద్దుగా మాట్లాడుకుర్రు. ఇక సీఎం అయినాక 28 నెలల్లో 60 సార్లు పోయిండు రేవంత్ రెడ్డి సార్ ఢిల్లీకి. ఓ దిక్కు బడ్జెట్ సమావేశాలు అవుతుంటే సారేమో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సార్ను కాల్చిండు. ఈ సార్ తోటి మహేష్ కుమార్ గౌడ నరేందర్ రెడ్డి సార్ సుతం పోయిర్రు మరి. కేరళలో జరిగే ఎన్నికల గురించి మాట్లాడుకున్నట్టు టాకు. గులాబ్ పార్టీ వాళ్ళు అన్నట్టు కేరళ కోసం తెలంగాణకి జరంత పైసల విషయంలో సాయం చేస్తున్నట్టుంది మన సర్కారు. తెలంగాణ రాజకీయం ఎట్లుంది, బడ్జెట్ సమావేశాల గురించి సుతం మాట్లాడిర్రట. ఇటు కేరళ సీఎం రేసులున్న కేసీ వేణుగోపాల్ను కలుసుడెనక మతలబేందో అంటారు గిట్టనోళ్ళు. ఇక తెలంగాణలో పాలన గాలి కిడిచిపెట్టి ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల సేవ చేస్తారా, ఈడ ఇంకేం పనిలేదని వీళ్ళ మాట. ఊపూకే ఓడైంది, తెలంగాణను పక్కకు వెట్టుడైందని గర్వైతారు పతిపచ్చపొళ్ళు. అటు రాహుల్ గాంధీ సార్ అపాయింట్మెంట్ కోసం 25 సార్లు పోయినా దొరకలేదట. ఇదిట్లుంటే మన అసెంబ్లీ మంచి పట్టు మీదనట్టే ఉంది పోర్రి. అసెంబ్లీలో కాంగ్రెస్ ఏల్వల్ల అయిందేందో అని గొప్పలు వాళ్ళు చెప్పుకుంటే ఏం కాలే, మీరు చెప్పిన 6 గ్యారంటీలు లేవు, పేదలు ముంచుతారు, మూసి అంటారు, మా చేస్తారని వీళ్ళ మాట. అన్నింటికంటే ముందుగల మార్షల్స్ దౌర్జన్యం నశించాలని కూడా డౌన్లో నినాదాలు హోరెత్తినే పొద్దుగాలనే. ఆ కొట్లాట లొల్లిలా హరీష్ రావు సార్కు సుతం రక్తం వచ్చిందట. చూపిత్తండి చూడుండ్రేది. ఇటు మొక్కజొన్న కంకులు పండించిన రైతులు కట్టబడతారు, మస్తు నట్టపోతారు, సరైన ధర లేదు, కొనుగోలు కేంద్రాలు లేవు, సబ్సిడీ అత్తలేదని డిమాండ్ చేసిండు హరీష్ రావు సారు. ఈయనుండ్రేది. రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట పండడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మొక్కలన్నీ కూడా మార్కెట్లో వచ్చి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. ఇవాళ మొక్కజొన్న మద్దతు ధర 2400 రూపాయలుంటే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక రైతులు 1600, 1700 రూపాయలకే మొక్కజొన్న అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు అసెంబ్లీలో మూసీ నది సుందరీకరణ గురించి ముచ్చట తీసి తిట్టిపోసినంత పనిచేసిండు రావణ సారు. డిపిఆర్ లేదని ఎండి చెప్తాండు, ఉందని మంత్రి అంటాడు. ఉంటే ముందు పెట్టుర్రేది 50 మీటర్ల బఫర్ జోన్ అని చెప్పి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హనుమాన్ నగర్ కు నోటీసులు ఇచ్చిండ్రు. దీని వెనక మతలబేంది, ఎందుకు ఇట్లా చేస్తారని అడిగిండు రావణ సారు. డిపిఆర్ ప్రిపరేషన్ కే 18 నెలలు పడుతుంది అని ఈ సంవత్సరం జనవరి నెలలో మంత్రి గారు చెప్పారు. మరి డిపిఆర్ ప్రిపరేషన్ కి 18 నెలలు పట్టే మాట నిజమే అయితే మళ్ళీ ఈరోజు మార్చిలో ఉన్నాం అధ్యక్ష. అంటే మంత్రి గారు సమాధానం చెప్పి 2 నెలలు కూడా కాలే. మరి ఇప్పుడు అకస్మాత్తుగా డిపిఆర్ ఎక్కడి నుంచి వచ్చింది మంత్రి గారు దయచేసి అది ఉంటే కనుక మీ దగ్గర నిజంగానే కాపీ ఉంటే మరి 18 నెలల్లో అంటే అద్భుతమైన వేగం అది. మరి ఇంత మెరుపు వేగంతో గవర్నమెంట్ పనిచేస్తుంటే మేము కూడా అభినందనలు చెప్పాలి. కాబట్టి డిపిఆర్ 18 నెలల్లో తయారైతుందని చెప్పి 2 నెలల్లో చేసిన ఈ చమత్కారం ఏదైతే ఉందో ఆ డిపిఆర్ దయచేసి సభ ముందు పెట్టాలి, సభ్యుల ముందు పెట్టాలనేది ఫస్ట్ డిమాండ్ సార్. ఎందుకంటే ఇది ప్రభుత్వం ఇచ్చిన సమాధానం అధ్యక్ష. అటు బట్టి విక్రమార్క పేదల మీద ప్రేమ ఒలకబోతాండు. మొన్న వెలుగుమట్ల భూములు కూల్చుతున్నప్పుడు 3 దినాలు ఎటువేయరు కనిపించలేదని చెప్పి ఈ లొల్లి ఆ లొల్లి తీసి ఆఖరికి అసెంబ్లీకి ఎంచి వాకౌట్ చేసిరు గులాబ్ పార్టీ వాళ్ళు. ఈ తిరుగుబోతూ ఎటు పోయిండో ఇయ్యాల. ఓ తిరుగుబోతూ, ఓరి తిరుగుబోతూ ఎటు పోయినవురా అయ్యా? నీ కళ్ళకి కారం కొట్ట, నీ చేతులు ఇరిగిపోను, నీ సౌరం కాకులు ఎత్తుకపోను, నీ జట్టలు పుట్ట, నీ కాళ్ళు ఇరిగిపోను, నీ చేతులు అంకలు అయిపోను. గీడేంది నన్ను తిడతాడు గద్దమొక పోడా. కుండలకు కుండలు వండితే బండేడు తింటావు, మళ్ళా నన్నే తిడతావా బాడివే? అనుతావా? అనుతావమ్మా, అనుతావు. ఎందుకంటావు? చిన్నగా ఎల్లిపాయ కారం నూరి గూట్లో నూకి చేసి నువ్వు కుండల కాడ బండల కాడ అనుతావా? అంటుతావు, బాగానే అనుతావు అబ్బా నీ కర్రముఖం దానా. అరే నాకు బీపీలు అయితే బజ్జార నిలబెట్టి ఇన్ని రోజులు నా ఇంట్లో తిన్నదానికి మిట్టితోటి వసూలు చేస్తారా? అవు నీ ఇంట్లో ఏమైనా పుక్కిట్లో తిన్నానా? నాకేమైనా పిరిగా పెట్టినావా? కుండల కమానం తెచ్చి పెడితే ఉత్తగా అనిపెట్టినావు గంతే. అన్ని దాచుకొని ఉత్త ఎల్లిపాయ కారమే పెట్టినావు. నీ గురించి నాకు తెలియదు అనుకుంటావా? అరే బాగా ఎక్కువ చేస్తాన్నవరా నువ్వు, లిమిట్లు క్రాసింగ్ చేస్తాన్నావు. లిమిట్ క్రాస్ కాదు, లింకా బాటిల్ బట్టి కొడతాను నీ అవ్వా. బీరు బాటిల్ బట్టి నెత్తే వల కొడతాను. ఇది ఆడికత్తే కుర్చీ తీసి నేను ఎత్తి వల కొడతా. ఆయన నా పెళ్ళని నీ ఇంటికి పంపుతా, నిన్ను కొట్టుమని చెప్తా. ఆయన ఆడలో కొట్ట పేరు నాకెందుకని.
ఈయనకి ఇన్ని రోజులు తిండి పెట్టిందన్న యాదికి లేదే అక్క. ఇన్ని అన్న కంటే ఎక్కువ చూసుకున్నా కదా దేవుడా, ఈడు నన్నే కొట్టేంత మొగోడు అయిందంటనే అన్నో. ఈయన పెళ్ళాన్ని నా మీదకి పంపుతాడటనే అక్కో. అయ్యో బాగి ఊకోయే ఏడకే ఊకోయే బాగి. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. అరే తుప్పా చదవా, నువ్వు నాతోటి మాట్లాడితే మర్యాద ఉండదురా. ఎన్ని మాటలు అన్నావు నన్ను. అసెంబ్లీకి వచ్చే మరి ఏమంటాను వినాలే. నీ నెత్తేమన్నా ఖరాబ్ అయిందారా? అసెంబ్లీకి పోవుడేంద్రా? ఎంతసేపు వాళ్ళ మీద వీళ్ళు మన ఎత్తుకుడు, వీళ్ళ మీద వాళ్ళ మీద ఎత్తుకుడు, ఇదే ఉన్నది పంచాయతీ. హా, అదేందిరా? మరి లేకపోతే ఏందే బాగి, నాకు అర్థం కాదు. ఇటు ప్రజల సమస్యల గురించి మాట్లాడుర్రి, ఏందన్నట్టు మరి ముచ్చట పచ్చ పోలు అడగాలి. ప్రభుత్వం ఏం పని చేయలేదు, ఎన్ని బిల్లులు పాస్ చేసింది, ఏం కథ, ఏం తర్వాయి అని అడగాలి. సర్కార్ సక పని చేయలే, బిల్లులు పాస్ కాలే అని చెప్పేసి అడగాలి గట్టిగా. కానీ వీళ్ళని అసెంబ్లీకి ప్రజల సమస్య మీద మాట్లాడమని పంపితే గిత ఎత్తానేది నాకు అర్థం కాదు. ఆవు అడుగుతుండ్రుగా. నిన్న ఇయ్యాల రామన్న సారు అడిగే పనేగా పెట్టుకుంది. వాళ్ళు జవాబులు బగ్గనే ఇచ్చిండ్రుగా. ప్రజల పరిస్థితి ఏంది, అలా సమస్య ఏంది, అలా లొల్లేంది, అలా లోకమేంది, అసలు అలా తిప్పలు తీరుతున్నాయా లేదా అనే ముచ్చట మీద ఒక్కరు మాట్లాడితేనే ఒక్క నికార్సన నాయకుడు ఒక ముచ్చట తీస్తలేరు. అవునా? మరి ఇంకేమనిపిస్తాందిరా? మేం గొప్ప అంటే మీరు గొప్ప, మీ ఎలువడు ఎట్లున్నది, మా ఎలువడు ఎట్లున్నది, మీరేం పని చేసినారు, మేమేం పని చేసినాం, గదే నడుస్తుంది మొత్తము. మేం గొప్ప అంటే మీరు గొప్ప, మీ ఎలువడు ఎట్లున్నది, మా ఎలువడు ఎట్లున్నది. హాల్ అది పక్కకు పెట్టు గాని, నిన్ను ఆర్తలు తెమ్మంటే ఇది చెప్పేటందుకు నువ్వు అసెంబ్లీ ముంగటికి పోయినవారా? అవు మరి వాళ్ళు తిట్టుకునేందుకు అసెంబ్లీకి వచ్చినప్పుడు అవు మరి వాళ్ళు తిట్టుకుంటారని చెప్పడానికి నేను అసెంబ్లీకి రావద్దా? మంచి పని చేసినావు తీ గాని ఇంటికి రా దబ్బున. ఏందోనో ఏమో బాగి, ఈ అసెంబ్లీ చేసుట్లా మరి పచ్చ పొల్లదేందో ప్రభుత్వం ఏందో ఒక్కటి కూడా తెలుస్తలేదు. నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. మరి రానున్న పద్దుల కాలంలో మరి ఏం చేస్తారో, పైసలు ఇక మీద ఎంత పంచాయతీలు అవుతాయో, మీ పైసలు ఎన్ని ఉన్నాయి, మా పైసలు ఎన్ని తిన్నా అదే నడుస్తుందో మరి లొల్లి. పద్దులకి ఏమైనా న్యాయం చేస్తారో లేదా చూడాలి. మరి నేను పోతున్నా. అవునుల్లా, ఈడ అన్నది సుతం ఒక ఇంత నిజమే ఉంది గాని వామ్మో ఎవ్వలు వినలేగా. ఉరిమురిమి మంగళం మీద పడ్డట్టు ఉన్నదంటే ఉలికెక్కువ, మనకెందుకు తీ. అసెంబ్లీ కాడ గంగన్న వేసిండు లొల్లి, తిట్టుట్ల క్రాసింగ్ ఎత్తాండు లిమిట్లు. అవు మరి వాళ్ళు తిట్టుకునేందుకు అసెంబ్లీకి వచ్చినప్పుడు అవు మరి వాళ్ళు తిట్టుకుంటారని చెప్పడానికి నేను అసెంబ్లీకి రావద్దా? అసెంబ్లీలో నడిచింది వారు, గులాబీ పార్టీ వాళ్ళు వేసిండ్రు వాకౌట్. పొట్టు కొట్టుకుండ్రు తాత అక్క, పోలీసోళ్ళున్న భయపడరు వీళ్ళు పక్క. చెట్లకు నీళ్ళ బాటిల్ కట్టిండు డ్రైవర్ అన్న, వాటికి వెయ్యాలంటుండు ఈ చిన్న సాయం అన్న. వార్తలు చూసిర్రు కదా. ఇగో ఇంకా మీతో ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మా ఇల్లు ఓడిసిపాయే. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకత్తా. మనం పొయ్యొద్దునా? ఉంటా మరి.